హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఈరోజు వచ్చేసి స్క్రబ్ ఎలా చేయాలో, స్టెరైల్ గౌన్ ఎలా వేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఇది వచ్చేసి బెటనీ స్క్రబ్. సో ఇక్కడ వచ్చేసి బెటనీ స్క్రబ్ తీసుకొని ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా వేళ్ళ మధ్యలో, గోర్ల మధ్యలో మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో ఇది మొత్తం వీడియో లేదు ఫ్రెండ్స్, జస్ట్ డెమోలా చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము మంచిగా స్టెప్ బై స్టెప్ వీడియోస్ నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇలా బెటనీ స్క్రబ్ తీసుకొని ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ టచ్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా బెటనీ స్క్రబ్ తీసుకొని ఇలా హ్యాండ్స్ మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ టచ్ అవ్వకుండా ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా ఎక్కడ టచ్ అవ్వకుండా ఇలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలా లోపలికి వెళ్ళేసి స్టెరైల్ ఉంటుంది కాబట్టి అక్కడ స్టెరైల్ గౌన్ ఉంటుంది మనకి. సో ఇలా తీసుకెళ్ళి ఇలా గౌన్ తీసుకోవాలి. ఇలా పైన నాట్ ఉంటుంది. సో మనం పైన నాట్ తీసేసి ఇప్పుడు కాలర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలా కాలర్ పట్టుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్ ఇట్లా కాలర్ పట్టుకుంటే గౌన్ మొత్తం మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఈ వీడియోలు చూపిస్తున్నాం కదా, సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ సైడు, ఇటు వచ్చేసి ఫ్రంట్ సైడ్. సో ఇది స్టెరైల్ ఉంటుంది కాబట్టి అటు ఇటు టచ్ చేయకుండా ఇలా మనం వీడియోలు చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ గౌను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు టై చేయడానికి ప్రెసెంట్ నా దగ్గర ఎవరు లేరు. సో ఇలా టై చేయాలంటే ఎవరిని వచ్చి ఇలా వెనక్కి టై చేస్తారు. సో ఇలా టై అయిపోతుంది. ఇలా టై అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి గ్లౌజ్ ఉంటాయి. ఇంతకుముందు వీడియో చూసాం మనం గ్లౌజ్ ఎలా వేసుకోవాలో. ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్. ఇక్కడ టచ్ చేయకుండా ఇలా మొత్తం గ్లౌజ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇలా చూపిస్తున్నారు అలా మొత్తం గౌన్ మొత్తం కవర్ అయిపోవాలి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వేసుకుంటున్నాము. ఇలా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలానే ఎక్కడ టచ్ అవ్వకుండా ఇట్లా గౌన్ మొత్తం పైకి వరకు ఇలా వేసుకోవాలి. సో ఈ వీడియో మనం ఇప్పుడు సర్జరీ కోసం రెడీ ఫ్రెండ్స్.